తప్పు ఎవరు చేసినా తప్పనే అనాలి, మంచి ఎవరు చేసినా మంచి అనే అనాలి. తప్పుని మంచిగా, మంచిని తప్పుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది సమాజానికి హానికరం. అలాగే భవిష్యత్తు రాజకీయము నాశనం అవుతుంటుంది. అంటే రాజకీయాల పరమైనటువంటి అంశాలు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదివరకు జగన్ హయాంలో నామినేషన్లు వేయనీలా ఏకగ్రీవాలు చేశారు. తప్పుపట్టాం కదా, అదేమన్నా సమర్థించామా? అదే సందర్భంలో మహిళ బ్లౌజ్లో నుంచి కూడా లాక్కున్నటువంటిది ఉంది, నామినేషన్ వేయనీయకుండా. తప్పుపట్టాం కానీ దాన్ని ఎవరూ సమర్థించలేదు కదా. అలాగే డూప్లికేట్ ఐడి కార్డులతో ఓట్లు వేయబోయారు, తప్పన్నాం కానీ ఎవరూ సమర్థించలేదు కదా. సరే, సమర్థించుకుంటే వాళ్ళ కర్మాలకు వదిలేద్దాం, మనమైతే నిర్మోహమాటం అనమాట. ఇవాళ విశృంఖల రాజకీయం అనాలేమో, అసహ్యకరమైన రాజకీయం అనాలేమో. ఏదైతే మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకంలో మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఒక అమ్మాయి ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ క్యాండిడేట్ సపోర్ట్ చెయ్యొద్దని వీళ్ళు ఒత్తిడి తెచ్చారు. అయినా సరే అమ్మాయి సపోర్ట్ చేస్తానని. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి దృశ్యాలు, అమ్మాయి చెయ్యెత్తితే సపోర్టింగ్గా లాగేయటం, ఒప్పుకోకపోతే వెంటపడినటువంటిది, అది కూడా అందరూ అధికారుల కళ్ళ ఎదురుగుండా మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నిక జరుగుతుండగా పోలీసులు ఉండగా, ఇది రాక్షస కాండనాలా, అరాచకపు కాండనాలా, అసాంఘిక కార్యకలాపాలకి బహిరంగ వేదిక అనాలా? ఈ దృశ్యం చూస్తే ఎవరైనా మాట్లాడాల్సినటువంటి అంశం. వెనకాల ఉన్నటువంటి అమ్మాయి చెయ్యెత్తుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీటీసీ లాస్ట్లో. అయితే చూడండి, అక్కడ ఆమె చెయ్యి దించే ప్రయత్నం బలవంతంగా. పోనీ అక్కడ మిగతాది ఏమన్నా బలం ఉందే వీళ్ళకి, ఈ అమ్మాయి ఒక్కదాంతోనే అంటే కాదు, కానీ అక్కడ చెయ్యి బలవంతంగా లాగుతున్నాం. మగ ఎంపీటీసీ వేరే వాళ్ళు, అంటే యాంటీ వైసీపీ, అంటే తెలుగుదేశం వాళ్ళే. చివరికి ఆమెను చెయ్యి పట్టుకుని లాగడం, డ్రెస్సు లాగేటటువంటి ప్రయత్నం, చివరికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల దగ్గరుండి తీసుకెళ్ళి సంతకం పెట్టనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం. చివరికి అదిగో చూడండి ఎక్కడి దాకా వచ్చినటువంటి దృశ్యమో. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఏం కనబడుతున్నటువంటిది అంటే, మనం ఎక్కడికి తీసుకువెళ్తున్నాం అసలు డెమోక్రసీని అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి సందర్భం. క్రమంగా రాజకీయం అనేటటువంటిది ఈ స్థితికి తెచ్చుకుంటున్నామా, అసలు ఇదేనా మనం కోరుకునేటటువంటి రాజకీయం అన్నటువంటి విషయాన్ని ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో ఇట్లాంటి గనక సరి చేసుకోబోతే, ఇదేదో చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తారనుకున్నాం, గ్రౌండ్ లెవెల్లో మనం ఏం చేసినా మనకి తిరుగులేదు అనేటటువంటి మనస్తత్వం, అహంకారం తలకెక్కితే జరిగేటటువంటిది. ఇదే అహంకారం నాడు వాళ్ళకి సంబంధించి కొంప ముంచినటువంటిది. ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తున్నటువంటి సందర్భంలో పర్టికులర్గా మహిళని, అది కూడా అధికారులు అందరి ఎదురుగుండా జరిగినటువంటి ఈ తరహా వ్యవహారానికి సంబంధించి పునరాలోచించాల్సింది డెమోక్రసీలో.